ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా గొప్పగా చూపించారు. సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా చూడాల్సిన సినిమా ఇది. సో ఇంకా ఎలా అనిపించింది నాగ చైతన్య గారు అంటే నాకు తెలిసి చాలా రోజులతో ఒక బ్లాక్ బస్టర్ సినిమా. చాలా రోజులు కదా నాగ చైతన్య గారిది ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అక్కడ లవ్ స్టోరీ అండ్ ఇక్కడ ఈ తండేల్లో లాస్ట్ లో నాగ చైతన్య గారు ఏడ్చినప్పుడు రియల్ గానే అంటే ఒక అమ్మాయిని అయింది చాలా. సో అక్కినేని అభిమానులందరికీ ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినట్టు. అవునండి. పాకిస్తాన్ కి ఇండియాకి జరిగిన సీక్వెన్స్ అవని ఆ మూవీలో ప్రతి ఎలిమెంట్ చాలా హై ఇచ్చేవే ఉన్నాయి. జనాలు కాల్ ఎగరేసేలా ఉంది సినిమా. ఇది ఎవరు మన నాగ చైతన్య గారికి షూట్ షాట్ బ్లాక్ బస్టర్ అన్న. చాలా రియలిస్టిక్ గా తీసాడు. జైల్లో ఉన్నది ఫైనల్ గా తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్ లా చేశాడు నాగ చైతన్య. ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు చేతి. ఒక మంచి మూవీ కథను తీసుకొచ్చి నాగ చైతన్య నిజంగా అయితే పిచ్చెక్కించాడు. లవ్ స్టోరీ అయితే పిచ్చెక్కించాడు. నాకైతే 3 times ఏడుపొచ్చింది. నిజంగా సాయిపల్లి బ్యాటింగ్ లవర్ మిస్ అవడా ఏడుపొస్తుంది. 3 సార్లు చేసారు కానీ ఫోన్ చూచాం. ఏం చేయాలి కానీ ఫోన్ చూచాం. వాళ్ళ ఇంట్లో డాడీ ఉన్నాడు మనకి సంబంధం లేదనుకో. కాదు కాదు కాకినాడ మాది. నిజంగా సినిమా అయితే పోటేరే అది ఎలాగంటే సో మత్స్యకారుల జీవితాన్ని అలా చూపి అంటే వాళ్ళ విధానం వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే ఇంత కష్టం కూడా ఉంటుందా, ఇంతలా కూడా వాళ్ళు ఇంతలా తిండి కూడా ఇంత ఇబ్బంది పడతారనే మంచి కథను తీసుకొచ్చి రియల్ స్టోరీ దింపేసాడు భయ. నిజంగా ఇంత మంచి ప్రేమ, ఇంత మంచి సాంగ్స్, బీజిఎం అయితే చిన్న కూడా హిట్ భయ్యా. బుజ్జి తల్లి ఏ సాంగ్ భయ్యది నిజంగా మెంటల్ ఎక్కిపోతుంది. ఈ సినిమాలో కూడా కానీ నా చైతన్య ఏంటి భయ్యా ఎక్కడ సాయిపల్లి బీట్ చేయలేకపోయింది. కానీ ఏంటంటే ఇద్దరు 50-50 ఇద్దరు చింపేసి రేటింగ్. నిజంగా చాలా అంటే చాలా. సాయిపల్లి ఏడుస్తుంటే బుగ్గలు కందిపోతాయి. అమ్మ బాబాయ్ ఇంత మంచి యాక్టర్ మన తెలుగు యాక్టర్ ఇక్కడ ఉందంటే నిజంగా నేను మాత్రం హీరో అయితే సాయిపల్లి గారు ఒక్కసారి ఐ లవ్ యూ మేడం ఇంత బాగా చేసినందుకు చాలా బాగుంది. తండేలు అదిరిపోయిందన్న, మామూలుగా లేదు. దొల్లగొట్టేశాడు సినిమాని. నిజంగా శ్రీకాకుళం భాష ఆ యాసలో చెప్పాలంటే దొల్లగొట్టేశారు. నాగ చైతన్య గారు యాక్టింగ్ అదిరిపోయింది. సాయి పల్లవి గారు యాక్టింగ్ మామూలుగా మనందరూ తెలుసు, అమరంలో చూసాం, ఏడుస్తారు ఏడిపిస్తారు. నాగ చైతన్య గారు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. ఆయన ఆల్రెడీ ప్రేమం సినిమాలో శృతి హాసన్ గుర్తుపట్టినప్పుడు ఏడిపించే సీన్ ఒకటి ఉంటుంది, దాన్ని మించి ఉంది క్లైమాక్స్ లో నాగ చైతన్య గారు. మామూలుగా దేనికి తొందరగా రియాక్ట్ అవును ఆడవను, బట్ చైతు గారు ఏడుస్తుంటే ఏడిపోచ్చింది అనమాట. అంత బాగా యాక్ట్ చేశారు. క్లైమాక్స్ షార్ట్ మటుకు అండ్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు సినిమాకి. చైతు కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. అండ్ అక్కినేని ఫ్యామిలీకి చైతు తండేల్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అక్కినేని ఫ్యామిలీకి చైతు తండేల్. ఇక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ. అండ్ అక్కినేని ఫ్యామిలీ అయిపోయింది అన్న వాళ్ళందరికీ తండేల్ ఇస్ ద ఆన్సర్. అండ్ నాగ చైతన్య గారి డాన్స్ చేయరు అనే వాళ్ళు ఉన్నారు కదా, నమో నమ శివాయ సాంగ్ చూడండి, మీ అందరి క్వశ్చన్ కి ఆన్సర్ దొరికేస్తుంది. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. సాయి పల్లవి గారు యాక్టింగ్ అలా ఉంది. సాయి పల్లవి గారు ఆవిడ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆవిడ 100% ఇస్తే నాగ చైతన్య గారు మామూలుగా ఆవిడ డామినెన్స్ ఉంటుంది, బట్ ప్యూర్ డామినెన్స్ చైతు గారికి కనిపించింది అనమాట. 101% ఉంటుంది ఆవిడ. ఆయనది డౌటే లేకుండా బ్లాక్ బస్టర్ హిట్. నాగ చైతన్య గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్. అసలు ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్, సినిమాలో దేవి గారు యూ బ్యాంగ్డ్ అండి థియేటర్ అలాగా. మూవీ చూసాను, నాకైతే డీసెంట్ బ్లాక్ బస్టర్ అని అంటున్నారు కానీ నాకైతే అదేం అనిపించలేదు. ఎందుకంటే అన్న ఇప్పుడు హీరో హీరోయిన్స్ అన్న వాళ్ళు యాక్టింగ్ ఆబ్వియస్లీ చేయాలి, వాళ్ళు చేశారు కాబట్టి హీరో హీరోయిన్ చేయాలి. మనం ఎక్కడ ఉన్నాం కానీ ఓన్లీ యాక్టింగ్ వల్ల మూవీ హిట్ అయిపోతుందంటే అసలు అవదన్న. స్టోరీ అనేది ఉండాలి. బేసిక్గా నాది శ్రీకాకుళం. ఏ శ్రీకాకుళం ప్లాట్ఫామ్ పై నుంచి కూడా అసలు ఏ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై నుంచి కూడా నీకు లైట్ హౌస్ అనేది కనిపించదు. ఇల్లాజికల్ సీన్స్ అని ఆయన ఏం రీసెర్చ్ చేశాడో ఏం చేశారో. అండ్ స్టోరీ అయితే అసలు మాకు తెలిసిన స్టోరీ అయితే అక్కడ లేనే లేదన్న. నాట్ ఈవెన్ లైక్ 50% అని అంటారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఉండొచ్చు అన్న. ఇప్పుడు అమరన్ కూడా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఉంటుంది. బట్ ఏంటంటే రియాలిటీకి కొంచెం దగ్గర ఉండాలి. ఎక్కడో కొంచెం నీకెందుకు నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు, ఇట్స్ అబౌట్ అంటే తండేల్ గురించి చెప్పాలి కానీ ఎందుకు ఇదంతా అంటే అనవసరమైన సోది పెట్టేశారు మూవీలో. అండ్ ఓన్లీ మూవీకి రావాలి అంటే హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ గురించి, రాక్ స్టార్ డిఎస్పీ గురించి అన్న. ఆయన ఎందుకు డిఎస్పీ, ఆయన ఎందుకు రాక్ స్టార్ జస్ట్ ప్రూవ్ చేయడానికి మళ్ళీ మూవీ తీసినట్టుంది. నాకైతే జరగలేదు అన్న. అంటే కొన్ని సీన్స్, 1-2 సీన్స్ జరిగాయి. అంటే తండేల్ అంటే లీడర్ కాబట్టి ప్రూవ్ చేసుకోవాలని, కానీ మోస్ట్లీ ఇల్లాజికల్ సీన్స్ అనిపించాయి. ఎక్కడో ఏంటంటే దేశభక్తిని ఇరికించారు, బాగానే ఉంది. కొన్ని సీన్స్ హై అనిపిస్తాయి కానీ మూవీ యాజ్ ఏ అంటే బండివాస్ గారు చెప్పారు కదా, నాకు అల్లు అరవింద్ గారు మూవీ చూసి హక్ చేసుకున్నారు, నిన్నేమో ప్రెస్ మీట్ లో ఇలా అని, అవన్నీ అనవసరం. నీకు మరీ ఇలా అనే అంత సినిమా అయితే అక్కడ లేదు. మేబీ లైక్ ఒక యాక్టింగ్ పరంగా ఇద్దరు బాగా చేశారేమో కానీ
మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లైక్ ఆర్టిఫిషియల్ కనిపించింది అన్న నాకైతే అదే అన్న రియల్ స్టోరీలో 50% కూడా జస్టిఫై చేయలేదన్న. ఎందుకంటే నాకు తెలిసిన స్టోరీ ఇప్పుడు కొన్ని చెప్పకూడదు మీ మీడియా వల్ల, కానీ మాకు తెలిసిన స్టోరీలు అయితే అక్కడ చాలా మార్చేసారు. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ చేంజ్. సో వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది అన్న. కానీ యాక్టింగ్ గురించి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది కదా అని చెప్పి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏ సినిమా తీసి ఆ సినిమా చూడం కదా మనం. మనకి సినిమా స్టోరీ అంటే నచ్చాలి. నాగ చైతన్య గారి యాక్టింగ్ అయితే సూపర్. అసలు సెకండ్ హాఫ్ లో నాగ చైతన్య గారు ఏడిపించేశారు. కళ్ళం నీళ్ళు ఒకటి తక్కువ. 100% లో అక్కడ ఎలా యాక్ట్ చేశారో ఇక్కడ కూడా అంత బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్ గారు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరు కొట్టేశారు. సాంగ్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, స్క్రీన్ ప్రెసెన్స్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. కానీ శివ సాంగ్, హరహర శివ సాంగ్ లోను యాక్టింగ్ లో నాగ చైతన్య గారు బాగా డామినేట్ చేశారు. ఇద్దరు పోటాపోటీగా చేశారు. సాయి పల్లవి, నాగ చైతన్య ఒకరి నుంచి ఒకరు యాక్టింగ్ పోటాపోటీగా నువ్వా నేను అన్నట్టు చేశారు. చాలా బాగుందన్న. మెయిన్లీ సాయి పల్లవి, నాగ చైతన్య, ఇంకా డిఎస్పీ మ్యూజిక్, వీళ్ళు ముగ్గురు చాలా ప్లస్ సినిమాకి. కొంచెము చెన్నుమొండెట్టి రైటింగ్ కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. పాకిస్తాన్ సీన్స్ ఏవైతున్నాయో అక్కడ కొంచెం ఇంపాక్ట్ అనిపించలేదు. ఆ సీన్స్ కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. ఇంకా ఆర్టికల్ 370 టాపిక్ ఒకటి టచ్ చేసే సినిమాలో అది ప్లస్ సినిమాకి కొంచెము ఆ సీన్ చూపించడము. అంటే కొంచెం రియల్ స్టోరీ కాబట్టి ఎక్కువ లవ్ స్టోరీ మీద చాలా ఫోకస్ చేసిండు. మెయిన్లీ డిఎస్పీ బీజిఎం చాలా బాగుంది. ఇంకా నాగ చైతన్యతో ఆఫ్టర్ లవ్ స్టోరీ ఈ సినిమా బాగా ప్లస్ అయింది. అంటే ఆరెంజ్ యాక్టింగ్ అనిపించింది సినిమాలో. అండ్ డిఎస్పీ కూడా మళ్ళీ పోయిన తర్వాత ఆరెంజ్ మ్యూజిక్ కొట్టింది సినిమాకి.